హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీరు చూస్తున్నారు ఉలెన్ థ్రెడ్ వర్క్ అండి. ఈ ఉలెన్ థ్రెడ్ వర్క్ని ఉపయోగించి నేను ఇక్కడైతే ఒక వస్తువుని తయారు చేయాలని అనుకుంటున్నాను. ఆ వస్తువు దేనికి ఉపయోగపడుతుందంటే మన మొబైల్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. మన మొబైల్స్ మన చేతులతో పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా మొబైల్ని చేతిలో పట్టుకోకుండా మనం ఈ వస్తువును ఉపయోగించి పట్టుకోవచ్చు అనమాట. తీసుకెళ్ళొచ్చు, ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అనమాట. దానికోసం నేనైతే ఇక్కడ నాకు కావలసిన ఉలెన్ అనేది తెప్పించుకొని నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఈ వర్క్ వచ్చేసి నా 8th and 9th క్లాస్ మిడిల్లో అనమాట. అక్కడ నేను ఆ టైంలో ఈ వర్క్ అనేది మా నైబర్స్ దగ్గర ఎక్కువ శాతం వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ ఉండేదాన్ని. అలా చూసి చూసి నాకు ఈ వర్క్ అలవాటు అయిపోయిందనమాట. ఇప్పుడు నాకు కావలసినటువంటి మోడల్లో పౌచ్ అల్లుకోవడానికి అయితే నేను ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ అయితే గొలుసు కుట్టు వేసుకోవాలి. ఒక లైన్ అనేది గొలుసు కుట్టు వేసిన తర్వాత దానిపైన మనం వేసుకునే కుట్లు 2-3 రకాలైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. దాని నుంచి మనం ఏదో ఒక మోడల్ని ఎంచుకొని ఇలా కుట్టడం స్టార్ట్ చేసేసాను అనమాట. దాదాపు కుట్లు అల్లికలు అనేవి చూడడానికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, కానీ పని అలవాటైందంటే మాత్రం ఈజీగా అనిపిస్తుంది. డిజైన్స్ తేలుతున్నప్పుడు మాత్రం మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతేకాదు మనకి కుట్లు అల్లికలు అనేవి మనకి మానసికంగా కూడా చాలా హెల్త్ని అందిస్తుంది అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒక వర్క్ చేయడం వల్ల మన మైండ్ అనేది డిప్రెషన్కి గురవ్వకుండా హ్యాపీగా ఉంచుకోవచ్చు అనమాట. మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పౌచ్ అనేది దాదాపు పావంతు ఒక సైడు ప్లేట్ అనేది అల్లుకోవడం జరిగిందనమాట. ఈ పౌచ్ అనేది, ఈ మొబైల్ పౌచ్ అనేది నా కోసం నేను రెడీ చేసుకుంటున్న పౌచ్ కాబట్టి నేను ఇది 2 సైడ్లు కావాల్సిన ప్లేట్లు 2 డిఫరెంట్ డిజైన్తో అల్లుకోవాలని అనుకున్నాను. కాబట్టి నాకు నచ్చిన కలర్స్ అండ్ ఇంకా నాకు నచ్చిన డిజైన్స్తో 2 ప్లేట్లు అనమాట. ఇదంటే పౌచ్కి కావాల్సిన 2 సైడ్స్ని నేను అల్లి రెడీగా చేసుకొని అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఈ మొబైల్ పౌచ్ వచ్చేసి నేను రెక్టాంగులర్ షేప్లో చేసుకుంటున్నాను. అంటే దీర్ఘచతురస్రాకారంగా ఉంటుందన్నమాట. ఇది నిలువుగా ఉండే పౌచ్ అయితే రెడీ అయిందనమాట. దీనికి లోపల నేను క్లాత్తోని లేయర్స్ కుట్టాలనుకుంటున్నాను. ఓన్లీ మొబైల్స్ కోసమే కాకుండా నేను ఇంకా డిఫరెంట్గా యూజ్ చేయాలనుకుంటే కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలానో చూడండి. ఇక్కడ నేను మిషన్, అంటే మన బట్టలు కుట్టే మిషన్ మీద నేను ఈ పౌచ్కి లోపల సైడు నేను ఒక క్లాత్ తీసుకొని కుట్టడం జరుగుతుంది. క్లాత్ని నేను గార్డెన్ సిల్క్ క్లాత్ అయితే తీసుకున్నాను. మిషన్ మీద ఇలా పౌచ్కి 2 సైడ్స్ కావలసిన విధంగా నేను లోపల సైడ్ నుంచి ఈ క్లాత్ పెట్టి కుట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పౌచ్ నాకు 2-3 విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగంటే లోపల లేయర్స్ వచ్చేలాగా 2-3 క్లాత్ కట్ చేసి వేసానమాట. 2-3 లేయర్స్గా వేసాను. దాంతో పౌచ్ ఇలా రెడీ అయిందనమాట. ఇక్కడ మా పాప పౌచ్కి తన దగ్గర ఉన్న పాత పౌచ్కున్న చైన్ తీసుకొచ్చి లింక్ చేస్తుందనమాట. ఇందులో మొబైల్స్ పెట్టి ట్రై చేసి చూసింది. ఓకే, సక్సెస్ఫుల్గా వచ్చిందని చెప్పిందనమాట. చూశారు కదా లోపల ఇలా లేయర్స్ అయితే వచ్చాయన్నమాట. ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియోలో నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.